అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. అమ్మా ఆకలిస్తలే అమ్మా. వస్తున్నా. హౌ మెనీ టైమ్స్ డూ హ్యావ్ టు టెల్ యూ ఫోన్ తీసుకోవద్దు తినేటప్పుడు అని? కాన్సంట్రేట్ ఆన్ ఈటింగ్. ఫస్ట్ వెళ్ళి బట్టలు మార్చుకోపో. ఇట్స్ స్టడీ టైం. 8:30 to 9 వచ్చి టీవీ చూడు. పదా వెళ్ళి చదువుకోపో. అసలు మమ్మీ చాలు మమ్మీ, ఎంత వేస్తున్నాయి ఇప్పటికే లావ్ అయిపోతున్నాను. ఉండ్రా, అలా కనిపిస్తున్నాను చూడు బయటికి. ఎవరన్నారు లావయ్యావని? ఏం కాలేదు. చూడు బుగ్గలన్నీ లోపలికి ఎట్లయిపోయినాయో. అసలు ఎదిగే పిల్లలు ఆ మాత్రం తినకపోతే ఎట్లా? వాడికి అలాగే తిండి పెట్టి పందెం కోళ్ళ పెంచుతున్నాం వాడిని. మీరుండండి, సగం మీ వల్లే వీడికి దిష్టి తగులుతుంది. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాను నా కొడుకుని. మ్యాథ్స్ లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అడగాడిని. వస్తాయిలేండి. బెండకాయ చేస్తాను నాన్న నీకు నేను. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు చెప్పు 1 వీక్ ముందు. రోజు బెండకాయ తింటే అన్ని గుర్తొస్తాయి నీకు. అది వాడి తప్పు కాదు, బెండకాయ తప్పు. మీరు ఊరికే వాడిని తిట్టకండి ప్రతిసారి. అమ్మా తిన్నాక ఒక 1 hour ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేసి వస్తాను. అయ్యో ఎందుకు నాన్న, ఎండలు ఎట్లుంటున్నాయో చూస్తున్నావు కదా. అసలే నువ్వు సెన్సిటివ్, మళ్ళా వడదెబ్బ తగిలిందంటే కష్టం కదా. ఒక పంచే, నీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలుచు సరేనా? బిర్యానీ చేసి పెడతాను. సరే. కూల్ డ్రింక్ తీసుకోనరా 2 liters. వీడికి పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాడి ఫ్రెండ్స్ ని కూడా పిలిచి మేపు. మీరుంటారా చిన్న పిల్లలు? హలో ఇంటికి వచ్చేయండి రా, మమ్మీ బిర్యానీ చేస్తారు. మమ్మీ ఉండమ్మా. సరే బాయ్. అమ్మా నాకు బైక్ కావాలమ్మా. మమ్మీ ఆఖరికి సాయిగాడి దగ్గర కూడా బైక్ ఉంది మమ్మీ. క్లాస్ లో అందరికీ బైక్ ఉంది, నాకు మాత్రమే లేదు. నువ్వు నాకు కొంటున్నావు కొనట్లేదా? నాన్న కార్ కొనుక్కో కదా, సేఫ్గా ఉంటది. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరగొచ్చు. సర్లే వదిలే, అదనుకుని తగలెట్టు. కార్ కాదు గానీ ఫస్ట్ డ్రైవర్ ని కనుక్కుందాము, దాని తర్వాత కారు కొందాం. మళ్ళీ డ్రైవర్ ఏంటి, నేను నడుపుకుంటా కదా. ఏంది పిచ్చా నువ్వు డ్రైవింగ్? అమ్మో వద్దొద్దొద్దు, అసలే హైవే ఓఆర్ఆర్ అమ్మా. బా మమ్మీ ప్లీజ్ మమ్మీ. నాన్న నాకు నువ్వంటే చాలా ఇష్టము, నువ్వేం చెప్తే అది కొనిస్తా. కానీ ఈ విషయంలో మాత్రం నా మాట వినాలి. ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే. అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా. పోవే, నువ్వు ఒక్కదానివే పో ఎక్కడికి పోయినా. పద్మ వాళ్ళ పాపను చూడు, తను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళమ్మని తోడు తీసుకుపోతుందంట. పానీపూరికైనా సినిమాకైనా, మొన్నైతే పబ్బుకు కూడా తీసుకొని పోయిందంట. ఇప్పుడు వెళ్దామమ్మా సినిమాకి, వస్తావా? ఇప్పుడు నేను చిక్కుడుకాయ పెట్టినానే కదా నువ్వు అడుగుతున్నావు నన్ను. ఇప్పుడు నేను రాలేను. రావు, అడిగినప్పుడు రావు, మాటలన్నీ అంటావు. సర్లే పోదువు గాని ఆ బొట్టు పెట్టుకొని పోవే. అమ్మా వెస్ట్రన్ క్లోత్స్ పైన బొట్టు పెట్టుకోరమ్మా, ఫ్యాషన్ తెలీదా? ఫ్యాషన్ అనేది మనలో ఉండాలా, మనం ఏం చేస్తే అదే ఫ్యాషన్.